హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాషన్స్ ప్రణవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ లెహెంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కటింగ్ మరియు స్టిచ్చింగ్ పూర్తి వివరాలతో చెప్తానండి. ముందు వీడియోలో నేను స్కర్ట్ ఎలా కటింగ్ చేసి కుట్టాలో ఆ వీడియో అప్లోడ్ చేశాను. ముందుగా అది చూస్తేను మీకు స్కర్ట్ ఎలా కుట్టాలనేది అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ అనేది చాలా వివరంగా నీట్గా చెప్పాను మీకు అర్థమయ్యే విధంగా. ఫస్ట్ బ్లౌజ్ కోసం వచ్చేసి నేను 1/2 మీటర్ లైనింగ్ వాటర్లో షింక్ చేసుకున్నాను. తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ వేసేసి మనకు కింద ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఉండవు కాబట్టి ఒక లైన్ వేస్తున్నాను. అది ఎడ్జెస్ సమానంగా కటింగ్ చేసుకోవడం కోసం ఒక లైన్ వేస్తున్నాను. తర్వాత 1/2 ఇంచు ఖర్చు లైన్ వేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. మన ఇష్టం అండి, 10 to 12 ఇంచెస్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం లైన్ వేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. మనకి బేబీ సన్నగా ఉందా లావు ఉందా చూసి కొంచెం నెక్ దగ్గర మాత్రం జాగ్రత్తగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 2 ఇంచెస్, డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ అనేది రౌండ్గా గీసుకోవాలి. మన ఇష్టం అండి, రౌండ్ నెక్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, స్క్వేర్ అంటేను అలాగే తీసుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటాను. 4 నుంచి 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు 4 ఇయర్స్ బేబీకి. ఇక్కడ నేను 5 ఇంచెస్ చంక డౌన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు చెస్ట్ చుట్టుకొలత ఎంత ఉందంటే 24 ఇంచెస్ ఉంది. దాంట్లో 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ 2 భాగాలు వేసుకున్నాం కదా, దానికోసం బ్యాక్ పార్ట్ 2 వస్తుంది కాబట్టి టోటల్గా 4 భాగాలు చేసుకొని చెస్ట్ 24/4 చేస్తేను మనకు 6 ఇంచెస్ వస్తుంది. ఆ 6 ఇంచెస్కు ఒక 1 ఇంచ్ డాట్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ మనం కార్నర్ నుంచి 1 ఇంచుకు చంక రౌండ్ గీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర లైన్ వేసుకొని మనం చంక రౌండ్ అనేది గీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చంక రౌండ్ కొంచెం లూజ్ వచ్చినా పర్లేదు కానీ టైట్గా మాత్రం రాకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మిడిల్ డాట్ కోసం మనం 1 ఇంచెస్ వదులుకున్నాం కదా, దాన్ని మిడిల్ మార్క్ ఒక లైన్ వేసుకొని డాట్ లైన్ డ్రా చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచెస్, అంటే టోటల్గా 1 ఇంచెస్ మనం డాట్ పొడవు. ఇక్కడ సైడ్కి వచ్చేసి బ్లౌజుకు 1.5 ఇంచు పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను. మనం అలాగే స్ట్రైట్గా లైన్ కటింగ్ చేసుకున్నామంటే మనము సైడ్లు ఇట్లా జారినట్టుగా ఉంటాయి. అందుకోసం అని చెప్పి పిల్లలకి ఎప్పుడు ఏది కుట్టినా కానీ మనం ఇలా 1 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ పైకి కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ను బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఎక్కడ అంటే ఉక్సుల పట్టి కాజా పట్టి సైడు మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మిగతా మొత్తం ఫ్రంట్ పార్ట్ లాగానే కటింగ్ చేసుకోవాలి. నెక్ ఒకటి మనం ముందుగానే కటింగ్ చేయకూడదు, ఎందుకంటే బ్యాక్ నెక్ వచ్చేసి వీ నెక్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నెక్ కట్ చేయలేదు. ఇలా ఫ్రంట్ పార్ట్కు మొత్తము పెట్టుకున్న తర్వాత ఇలా మీ దగ్గర ఏదైనా రన్నర్ ఉంటేను అక్కడ రన్నర్తోనే ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా మనం డాట్ ఎక్కడికి వేయాలనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ వచ్చేసి మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ 6 ఇంచెస్కి పెట్టుకున్నాను కానీ మనం సరిపోదని చెప్పేసి 7 ఇంచెస్కి నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ డోరీసు ఎక్కిచ్చేది ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్ ఎక్కువగానే డీప్ ఉండాలి కాబట్టి 7 ఇంచెస్కి నేను మార్కింగ్ వేసుకొని ఇలా భుజం మీద నుంచి బ్యాక్ నెక్ వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కత్తిరించుకోవాలి.
మీకు బ్యాక్ పార్ట్కు లైనింగ్ తక్కువగా ఉందనుకుంటే ఓపెనింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ లైనింగ్ నాకు ఎక్కువగానే ఉందని చెప్పేసి క్లోజ్ సైడ్ వేసుకున్నాను. కాబట్టి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా కటింగ్ పర్ఫెక్ట్ మెజర్స్తోని మనం కటింగ్ చేసుకున్నామంటే పిల్లలకు పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. బ్లౌజెస్ అయినా ఏవైనా డ్రెస్సెస్ అయినా మనం ఏదైనా ఎప్పుడైనా మెజర్మెంట్స్ ప్రకారమే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఉక్సు పట్టి కాజా పట్టి కోసం 2 పీసులు తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఇంతేనండి. దీన్ని ఒరిజినల్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, వీళ్ళు నాకు క్లాత్ చాలా ఎక్కువగానే ఇచ్చారు. మనకు బ్లౌజ్కి ఎంత అయితే అవసరమో అంతవరకు తీసుకొని మిగతాది రిటర్న్ ఇవ్వమన్నారు. నేను ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలాగే కటింగ్ చేసుకుంటున్నాను. మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు లేదంటే కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూరా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టు కటింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మీకు లైనింగ్ జాయింట్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైనింగ్ జాయింట్ తర్వాత ఎక్స్ట్రా మొత్తం తీసేస్తే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనం లైనింగ్ పీసులు 2 ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు భుజం పైన కుచ్చులు వచ్చేటట్టు పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఒక సైడ్ నుంచి క్లాత్ కటింగ్ చేసుకుంటున్నాను. మనం కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ లెంత్ అనేది మనకు చాలా ఎక్కువగానే కావాలి. కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్ వేసేసి నేను పొడవు పీసులు 2 కటింగ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పీస్ వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పులో తీసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఎంత పొడవైనా తీసుకోవచ్చు. మనం చాలా దగ్గరికి కుచ్చులు పెట్టుకోవాలంటే కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉందంటే కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. ఇలా 3 ఇంచెస్లో 2 పొడవు పీసులు కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ వచ్చేసి ఇంకా ఇంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్ అనేది. మనం ఇలా అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నాను అనేది ఇంకొకటి షార్ట్ వీడియోలో చేశాను. ఈజీగా ఎలా ఫ్రిల్స్ చేసుకోవాలనేది షార్ట్ వీడియో చేశాను. అది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు దాంట్లో బాగా అర్థమయ్యే విధంగా చూపించాను. అలా రెడీ చేసుకున్న దానికి ఇంకా కొంచెం పొడవు ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం దగ్గరగా రెడీ చేశాను. ఇలా 2 పీసులు రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం కటింగ్ చేసుకున్న క్లాత్కు 2 వైపులా కూడా జిగ్జాగ్ చేయించుకోవాలనేది మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు అన్ని వైపులా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మనకు మెయిన్గా ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసే దగ్గరనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా రావాలి. అలా నీట్గా రావాలంటే మీకు వర్క్ అనేది చాలా నిదానంగా కుట్టుకోవాలి. ఇలా చుట్టూరా మొత్తం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మనము లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ 2 విధానాలు ఉంటాయి. ఒకటి, మనం తిప్పేసుకోవాలనుకుంటే నెక్కులు మనము 2 రైట్ సైడ్ లోపల పెట్టేసి మనం తెప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎక్స్ట్రా మెడకు చంకకు ఎక్స్ట్రా పీసులు వేయాలని చెప్పేసి నేను ఓన్లీ లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. మనకి ఏ విధంగానైనా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్టిఫ్గా ఉండాలని చెప్పేసి ఎక్స్ట్రా పీసెస్ వేస్తున్నాను. ఇలా లైనింగ్ మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం డాట్స్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఫ్రంట్ పార్ట్కు నేను డాట్స్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలాగే సేమ్ డాట్స్ వేసుకోండి. డాట్ వెడల్పు 1/2 ఇంచు, పొడవు 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, సేమ్ అలాగే డాట్ వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవన్నీ కటింగ్ చేస్తున్నాను. మనం ఈ ఎక్స్ట్రాస్ కటింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇంకొకటి, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్కు నేను డోరీస్ పెట్టాలి కాబట్టి
ఇలా 1 ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకొని పెట్టడం వల్ల మనకు లెఫ్ట్ రైట్ 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. డోరీ కుట్టుకోవడం కోసం ఫస్ట్ నేను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు స్కర్ట్ కుట్టిన క్లాత్ ఉంటుంది కదా లెహెంగాది, అలా క్రాస్ పీసులు తీసుకుంటున్నాను. ఆ క్లాత్ తోటి క్రాస్ పీసులు తీసుకుంటున్నాను. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ది కూడా ఒక 1 ఇంచ్ వెడల్పుతున్న మనం పీసులు తీసుకోవాలి. మీకు కనుక క్లాత్ ఎక్కువగా ఉంటే క్రాస్ పీసులే కంపల్సరీ తీసుకోండి, లేదనుకున్నప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో కలిగిన పీసును మనం కటింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఒక పాదం వెడల్పుతో మాత్రమే మనము కుట్టుపడే విధంగా చూసుకోవాలి. ఆ లెంత్లో కుట్టుకున్నామంటే మనకు కరెక్ట్ సైజు వచ్చేస్తుంది. ఇలాగే మొత్తం కుట్టుకున్న తర్వాత సూది దారం తీసుకొని మనము ఇలా డోరీని తిప్పించుకోవాలి. మొత్తం ఇలా 2 డోరీలు తిప్పించుకున్న తర్వాత మనకు బ్లౌజ్కు ఫస్ట్ వచ్చేసి ఈ డోరీ మనకు ఇలా తిప్పించుకొని ఎక్కించుకునే విధంగా పెట్టాలి కాబట్టి ఒక్కొక్కటి 1.5 ఇంచ్ వెడల్పుతోటి నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతోని పొడవుతోని మనం అన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత అవి ఒక్కొక్కటి ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఇలా బ్లౌజ్ పైన పెట్టి కుట్టుకోవాలి. మనం బ్లౌజ్ పైన 1 ఇంచ్ గ్యాప్కు మార్కింగ్ వేసాం కాబట్టి కరెక్ట్గా అక్కడే పెట్టి కుట్టుకోవాలి. మొత్తం కూడా ఇలాగే 2 సమానంగా వచ్చేటట్టు లెఫ్ట్ రైట్ కూడా మొత్తం కూడా ఇలాగే పెట్టి కుట్టుకోవాలి. మీకు అర్థం కాకుంటే 1కి 2 సార్లు మళ్ళీ నిదానంగా పెట్టుకొని కూడా చూడండి, నీట్గా అర్థమవుతుంది. అలా కుట్టుకున్న తర్వాత మనకు ఇప్పుడు నెక్కు వచ్చేసి నెక్ పీసు ఒక 1 ఇంచ్ వెడల్పుల నెక్ పీసు కటింగ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ క్రాస్ పీస్ లేదు కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ వెడల్పుల మనం పీసు కటింగ్ చేసుకొని ఒక సైడు మడత పెట్టుకొని కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్కుకు పెట్టేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనము ఇవన్నీ పెట్టింటాం కదా, అదంతా ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మనకు లోపల కూడా ఎక్కడా కూడా ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా ఈ మెథడ్లో మనము లెహెంగా చోలి అనేది కుట్టుకోవచ్చు. ఇలా లెఫ్ట్ రైట్ పార్ట్స్ 2 రెడీ అయిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాలి. దానికోసం మనం పీసులు ముందుగానే కటింగ్ చేసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి పెట్టుకోవాలి, రైట్ సైడ్ వచ్చి ఉక్స్ పట్టి పెట్టుకోవాలి. ఇవి మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా 2 మోడళ్ళు ఉంటాయి. ఇంకోటి స్లిట్ మోడల్ ఉంటుంది, అది నేను ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇలా ఉక్స్ పట్టి కూడా ఉక్స్ పట్టి లోపల వైపుగా మడత పెట్టుకోవాలి, కాజా పట్టి బయటకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి, లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకుంటే మనకి ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కు వచ్చేసి మనం స్ట్రైట్ పీస్ ఉంది కాబట్టి మధ్యలో చిన్నగా అక్కడ ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్లో చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. అదే మీరు క్రాస్ పీస్ తీసుకున్నట్టయితే ఇలా కుచ్చులు పెట్టాను అవసరం లేదు. అలా పెట్టుకున్న తర్వాత నెక్ అంతా కూడా మనం చిన్నగా కత్తెరతోన ఘాటు పెట్టుకొని మనం పీస్ అనేది ఒక వైపుకు తిప్పుకొని మనము టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పీసును లోపల వైపుకు మడిచి ఇలా మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి. చూడండి ఇలా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి మనం బాటమ్కి సేమ్ ఇలాగే మళ్ళీ 1 ఇంచ్ పీస్ తీసుకొని ఇలా బాటమ్ సైడ్ క్లోజ్ చేసేసుకుంటున్నాం కింది భాగాన. మీకు కావాలంటే కింద పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్కుకు ఎక్కడ కూడా పైపింగ్ వేయలేదని చెప్పేసి నేను కింద ఇలా మడిచి కుట్టుకుంటున్నాను. మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు, నెక్కుకు కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా మొత్తం కుట్టుకోవాలి.
టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకు ఇటు సైడ్ నుంచి లోపలికి తిప్పించినప్పుడు పూర్తిగా నీట్గా తిరుగుతుంది. ఇలా మొత్తం కూడా మనకి మర్చి కుట్టుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకొకటి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్స్ అనేది మనం ఖర్చుకి ఎంత అయితే వదులుకున్నామో అంత పెట్టేసి మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పీస్ అనేది 1 ఇంచ్ పీసులు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనం ఆ పీసులు అనేది పొడవు పీసుగా జాయింట్ వేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని వన్ సైడు మనం ఇలా చంక భాగానికి పెట్టుకుంటూ ఒక మిడిల్లో కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఈ కుచ్చులు అనేది మనం ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు క్రాస్ పీస్ తీసుకున్నట్టయితే అస్సలే అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు నాకు 1/2 మీటరే లైనింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు క్లాత్ అనేది ఎక్కువగా మిగలలేదు. దాని నుంచి నేను ఇలా స్ట్రెయిట్ పీసులు తీసుకున్నాను. ఇలా చంక కుట్టేసిన తర్వాత ఘాట్లు పెట్టుకొని ఒకటి టాప్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లోపల సైడ్ మర్చి కుట్టుకోవాలి. సేమ్ అంతా కూడా నెక్కు తర్వాత కింద ఎడ్జెస్ చంక భాగాలంతా కూడా ఒకే మోడల్లో స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. ఇలా 2 సైడ్లు కూడా 2 చంక భాగాలు కుట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ 2 పీసులు, మనం అది మిడిల్లోకి భుజం మీద మిడిల్గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా కాకుండా మనకు ఆ రెడీ చేసుకున్న పీస్ ఎంత పొడవు ఉందో చూసుకొని మిడిల్ పార్ట్ భుజం పైన మనం ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట కుట్టు వచ్చిన చోట ఇది కూడా మిడిల్లో పెట్టుకొని మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం సర్దుకుంటూ నిదానంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత మనకు రెండో వైపు కూడా మనం ఫ్రంట్ సైడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామనేది అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి ఈ మనం రెడీ చేసుకున్న పీస్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. మనం ఇలా మార్కింగ్ లేకుండా చేసామంటే ఒక సైడ్ ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఒక సైడ్ అలా ఒక సైడ్ ఇలాగా తేడాగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మీరు ఏది చేసినా కానీ కంపల్సరీ మార్కింగ్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనకి. ఇలా మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి ఇలా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనము డోరీస్ తయారు చేసుకున్నాము కదా అవి ఎక్కించుకోవాలి. అది ఎలా అంటే 1 by 1 వదిలేసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డోరీ మొత్తం ఎక్కించుకోవాలి. ఒక సైడు డోరీ ఎక్కించేది అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకొని అది కూడా సేమ్ అదే ప్రాసెస్లో 2 వైపులా కూడా డోరీ ఎక్కించుకోవాలి. చూడండి మనకి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అనేది రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ వదులుకున్నాం కదా ఆ 2 ఇంచెస్ దగ్గర మనము సైడ్స్ అనేది క్లోజ్ చేయాలి. ఒకవేళ మీరు 1.5 ఇంచ్ ఖర్చు పెట్టినట్టయితే 1.5 ఇంచ్ ఖర్చులోనే మనం క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి ప్రతిదానికి కూడా. ఇంకా ఒకవేళ మనకు లూజ్ ఉంటే ఇంకొక కుట్టు వేసుకోవచ్చు, టైట్ ఉంటే మనం ఒక కుట్టు తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లోపల కూడా ఎక్కడ ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇలా చేసిన తర్వాత చిన్నగా డోరీస్ మనం ఆ డోరీ ఎక్కించాం కదా దానికి హ్యాంగింగ్స్ అనేది పెడుతున్నాను. ఇలా కుట్టుకున్నామంటే మన పిల్లలకి మన చేతులతో కుట్టుకున్నామంటే మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు వీడియోలో ప్రతిదీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.